ఇండియాలో కనుక పాలిథిన్, ప్లాస్టిక్ ఇలాగే కొనసాగితే, ఇదే రేంజ్లో కనుక మార్కెట్లో కనుక కొనసాగితే 2047 మిషన్ ఏదో పెట్టుకున్నారు చూడండి. ఆ 2047 మిషన్ కల్లా ప్రతి ఇంట్లో క్యాన్సర్ బాధితుడు అయితే కంపల్సరీగా ఉంటాడనమాట. ఎందుకంటే ప్లాస్టిక్, పాలిథిన్ అనే దానివల్ల క్యాన్సర్ కారకాలని అందరికీ తెలిసినా సరే ఎక్కడ ఎప్పుడు బ్యాన్ చేయట్లేదు. బయట చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నేను మొన్న ఒక హోటల్కి వెళ్ళాను. ఆ హోటల్లో మేము ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లు ఇవ్వండి అని చెప్పాడు. సరే కదా అని చెప్తే సాంబార్ మాత్రం ప్లాస్టిక్ కవర్లో, అది పాలిథిన్ కవర్లో కట్టాడు. మరి అది పాలిథిన్ కదా అంటే మనకి పాలిథిన్ కవర్లో ఇవ్వకపోవడం మంచిదే. ఏంటి మన యొక్క పార్సిల్ సాంబార్ కూడా మరి పాలిథిన్ కవర్లో, అసలు సాంబార్ అనేది నువ్వు గిన్నె తెచ్చుకోనాలి, గిన్నె తెచ్చుకొని నేను వేస్తాను అనాలి తప్ప సాంబార్ అనేది పాలిథిన్లో మేము ఇవ్వబడదు అని చెప్పేశారనుకోండి, 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు అందరూ గిన్నెలు తెచ్చుకోవడం అలవాటు చేసుకుంటారు. ఎందుకంటే తినకపోతే చచ్చిపోరు కదా. సాంబార్ ఒక రోజు ఒకవేళ నువ్వు ఇంటికి వెళ్ళిపోయాడు, అదే ఆఫీస్కి వెళ్ళిపోయేటప్పుడు గబగబా పార్సిల్ కట్టించేసుకున్నప్పుడు సాంబార్ లేకపోతే చచ్చిపోవు కదా. చట్నీతో అయితే తినొచ్చు కదా, నువ్వు చట్నీతో తిను. ఒకవేళ నీకు సాంబారే కావాలని చిన్న డబ్బా పట్టుకెళ్ళి సాంబార్ అందులో వేయించుకొని తీసుకెళ్ళు, ఏదన్నా స్టీల్ డబ్బా కానీ ఇంకేదన్నా డబ్బా కానీ. అంతేగాని ఆ ప్లాస్టిక్ కవర్లో వేడి సాంబారు, లేదంటే ప్లాస్టిక్ కవర్లో వేడి పూరీ కూర వేసేసి దాన్ని ఊరక టైట్ చేసి అందులోనే పెట్టి అలాగే అంత చాలాసేపు మళ్ళీ ఆ హీట్ అంతా అబ్జర్వ్. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. పాలిథిన్ చాలా తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. ఏదైతే మనకి వాటర్ 100 బాయిలింగ్ పాయింట్, పాలిథిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. అంతకన్నా ఇంకేమీ చాలా తక్కువ ఉంటుంది బాయిలింగ్ పాయింట్. ఈజీగా అందులో మెల్ట్ అయిపోతుంది. అదంతా ఎక్కడికి అవుతుంది తిన్నప్పుడు? మన పేగుల్లోనే ఉంటుంది. భూమిలోనే కరగని ప్లాస్టిక్ మన పేగులు ఎలా కరిగిపోతుంది? పాలిథిన్ ఇక్కడ పెట్టామనుకోండి భూమిలో కరగదు, అక్కడే ఉంటుంది. ఎప్పటికి చూసినా అక్కడే ఉంటుంది. పాలిథిన్ ఎందుకు ఎక్కడ కరుగుతుంది? మొత్తం కంపల్సరీగా ఇదంతా క్యాన్సర్ కారణకాలే. బాగా డీప్ ఫ్రై అనేది, లేదంటే ఇలాంటివి అనేవి మొత్తం అన్నీ బ్యాన్ చేయాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ గుట్కాలు ఇవన్నీ అంటారా, గుట్కాలు తర్వాత బ్యాన్ చేసుకోవచ్చు, ఎందుకంటే అది వాడిష్టం, అదేమీ మెయిన్ నీడ్ కాదు. తిన్న వాళ్ళు తింటారు, లేని వాళ్ళు లేదు. కానీ పాలిథిన్ ఏంటి, డైలీ నీడ్స్కి యూజ్ చేస్తున్నారు. మనం తినకపోతే చచ్చిపోతాం అన్నమాట, అన్నం తినకపోతే. అలాంటి వీటికి మనం పాలిథిన్ యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం 4 ఇడ్లీ వేడి ఇడ్లీ పెట్టమన్నాం జనరల్గా. అరిటాకులో పెడితే మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిన నల్లగా అవుతుంది. అది తింటే ఓకే, అరిటాకులో తిని. అదే ఇది మీరు పాలిథిన్ కవర్లో, ప్లాస్టిక్ ప్లేట్లో, పేపర్ ప్లేట్లో పెట్టించారు, దాని మీద ఒక సన్న పాలిథిన్ కవర్ ఉంటుంది పేపర్ ప్లేట్ మీద. సో అదంతా కరిగి అదంతా దాంతోపాటు మిక్స్ అయ్యి మనకు ఫుడ్లో మన లోపలికి వెళ్తుంది అనమాట. సో చాలామందికి ఎన్నోసార్లు చెప్పాను నేను, మీరు సాంబార్ అనేది లేదంటే వేడి వస్తువు, చాలామంది టీ కూడా తెచ్చుకుంటారు. బట్ పాపం చాలామంది నేను భవన కార్మికుల్ని లేదంటే చూసాను అనమాట. టీ తెచ్చుకున్నప్పుడు వాళ్ళు పాలిథిన్ కవర్లో వేడిగా టీ కట్టించేసుకొని, వేడివేడి కాఫీ కట్టించుకొని, లేదంటే హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి దగ్గర అక్కడ వేడి అదంతా కట్టించుకొని పాపం మళ్ళీ అవి కూడా ప్లాస్టిక్ కప్పుల్లో తీసుకెళ్ళి తాగుతారు. ఎంత అసలు నాకు చూస్తేనే పాపం, అరే ఎందుకు ఇంత ఇవన్నీ అక్కడే ప్రొడక్షన్ లెవెల్లోనే బ్యాన్ చేస్తే ఇండియాని డెవలప్ అవుతుంది కదా, ఎందుకు మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారని నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. సో ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కంపల్సరీగా అయితే ఒకటి టిఫిన్ మీరు బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తెచ్చుకున్నప్పుడు, పార్సల్ తెచ్చుకున్నప్పుడు కంపల్సరీగా అయితే మీరు సాంబార్కి గిన్నె పట్టుకెళ్ళాను. నేను అదే చేస్తాను. ఒకవేళ నాకు ఏమీ సోర్స్ లేకపోతే నేను సాంబార్ అసలు పాలిథిన్ కవర్లో ముట్టుకోను. అలాగే ఏ కర్రీ అన్నా సరే. సో మీరు గిన్నెలు పట్టుకెళ్ళడం అలవాటు చేసుకుంటే అదే మీకు మంచిది అనేది నా యొక్క అదే